నమస్తే రైతులందరికీ ఈరోజు మనం 4 రకాల పత్తి విత్తనాల గురించి అయితే తెలుసుకుందాం. ఇవి వచ్చేసి మధ్యస్థ నేలకు, బలమైన నేలకు, అలాగే మనకు తేలికపాటి నేలలకు కూడా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా దిగుబడి అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మధ్యస్థ నేలకు, బరువైన నేలకు వేసుకున్నట్లయితే దిగుబడి అనేది మంచిగా వచ్చే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ 4 వెరైటీస్లు ఎలాంటి నేలలో వేసుకోవాలి, మనకు ఎంత దిగుబడి వస్తుంది, ఏ కంపెనీ అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ప్రతి ఒక్క వీడియోలో నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే రైతులకు మీకు వచ్చిన మంచి దిగుబడి వచ్చిన పత్తి విత్తనాలు అది ఏ కంపెనీ అయినా సరే కింద కామెంట్ పెట్టండి. దాని గురించి వేరే రైతులకు కూడా తెలియడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ కంపెనీ ఆ కంపెనీ అని చెప్పేసి చాలామంది రకరకాలుగా పత్తి విత్తనాలు తీసుకుంటారు. ఒక రైతు కంటే మంచిగా ఒక రైతుకు లాభం వచ్చింది కామెంట్ పెట్టినట్లయితే తోటి రైతులకు కూడా ఈ యొక్క వీడియో చూసి రైతులు తీసుకుంటారనే ఉద్దేశంతో అది మీ పేరుతో సహా చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి రైతులు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పే 4 వెరైటీస్లో చూడండి. నందిని 33 శ్రీరామ్ సీడ్స్ వాళ్ళది నందిని 33 అండి. ఈ వెరైటీ వచ్చేసి చాలా అంటే మనకు ఇసుక నేలకు కానీ, మనకు ఎర్ర నెలకు కానీ, నల్లరేగడి నెలకు కానీ అన్ని రకాల నెలకు సెట్ అవుతుందండి. ఇది మనం ఎకరాకు వచ్చేసి చూడండి, ఇట్లా మనకు అచ్చు పెట్టుకున్నట్లయితే మనకు 2 నుంచి 3 పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ మొత్తంలో వస్తాయి. హైట్ కూడా చెట్టు కూడా 5 నుంచి 7 ఫీట్ల వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. నేల బలాన్ని బట్టి ఆ మొక్క అనేది ఎదుగుదల ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ మొత్తంలో వస్తాయి. కాయ సైజ్ అనేది మీడియంగా ఉంటుంది. పత్తి తీయడానికి కూడా చివరి ఫస్ట్ కోత నుంచి చివరి వరకు మనకు పత్తి తీయడానికి ఈజీగా వస్తుంది. కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంకొకటి మెయిన్గా వచ్చేసి వర్షాలు పడినప్పుడు కొన్ని వెరైటీస్ ఏమవుతుందంటే మనకు కరెక్ట్ వర్షాలు పడే సమయంలో పత్తి పగులుతుంది. దసరా సమయంలో పత్తి పగలడం అయితే జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వర్షాలకు కొన్ని వెరైటీస్ ఏమవుతున్నామంటే వర్షం పైన వెంబడి అది మళ్ళీ మరుసటి రోజు కానీ గుగ్గుల నుంచి పత్తి కిందికి పడడం అయితే జరుగుతుంది. అప్పుడు అది మొలకలు వచ్చి లేదంటే వర్షానికి ఖరాబ్ అయి చెడిపోవడం అయితే జరుగుతుంది. మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ధర అనేది తక్కువ వేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నష్టపోతారు. కాబట్టి అందుకోసమే కొన్ని వెరైటీస్ ప్రతి ఒక్క సీడ్ గురించి చెప్తాను. నేను ఈ సీడ్ గురించి అనేది కాదు, మీరు ఏ సీడ్ గురించి చెప్పాలన్నా తెలుసుకొని చెప్తాను. కాబట్టి ఈ నందిని 33 అనేది అన్ని రకాల వెరైటీస్కి, అన్ని రకాల భూములకు సెట్ అవుతుందండి. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. నేను పోయిన సంవత్సరం వేసాను, 2 సంవత్సరాల నుంచి వేయడం అయితే జరుగుతుంది. నేను నల్లరేగడి నెల వేసాను, ఇసుక నెల వేసాను. నాతో పాటు చాలామంది రైతులు కూడా ఈ యొక్క వెరైటీని కూడా నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మంచిగా వస్తుంది కాబట్టి దాని గురించి చెప్పాల్సిందే. ఇంకొకటి రసం పీల్చే పురుగులు తక్కువ వస్తాయి. దీనిలో ఆశించడం తక్కువ ఉంటుంది. మనకు అన్ని రకాల వాతావరణానికి సెట్ అవుతుందండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఎకరాకు వచ్చేసి నేలను బట్టి మనకు 10 నుంచి 15 క్వింటాల వరకు మధ్యలో వస్తుంది. కొన్ని వర్షాలు సరిగా లేనప్పుడు కూడా 5 నుంచి 6 క్వింటాలు కూడా అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ నందిని 33 అయిపోయిన తర్వాత మనకు మైకో సీడ్స్ వాళ్ళది బౌన్సర్ అండి. ఈ బౌన్సర్ అనేది కూడా మనకు నల్లరేగ నెలకు, ఎర్ర నెలకు చాలా చక్కగా పనిచేస్తుంది. అన్నీ మనకు దీంట్లో మెయిన్గా వచ్చేసి ఆకు సైజ్ అనేది మందంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో రసం పీల్చే పురుగులు దాటి అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆకు మందంగా ఉండడం వల్ల దానిని మనకు కొద్దిగా తీవ్రత ఎక్కువైనా కూడా కొద్దిగా లేట్ అయ్యి మందు కొట్టినా కూడా ఈ బౌన్సర్కి ఏం ఎఫెక్ట్ కాదు. ఈ బౌన్సర్ అనే పత్తి విత్తనాలకు ఇది కూడా పత్తి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చెట్టు అనేది బాగా వేపుగా పెరుగుతుంది. నల్లరేగ నెలకు బాగా సూటబుల్ అవుతుంది. ఈ యొక్క బౌన్సర్ అనే వెరైటీని మనము వర్షాధారంగా వేసుకోవచ్చు, లేదంటే డ్రిప్ ఉన్న వేసుకోవచ్చు, లేదంటే నీటి పారుదల సౌకర్యం ఉంది, నీటి మనం బోర్ కింద వేసుకున్నామంటే అలా కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ మైకో సీడ్స్ చాలా మంచి కంపెనీ. ఇది కూడా మంచిగా అన్ని రకాల సీడ్స్లలో కూడా మంచిగా రైతులకు అందజేస్తుంది. మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తుంది ఈ మైకో సీడ్స్ కూడా. నెక్స్ట్ వచ్చి చూడండి, మనకు ఈ తులసి సీడ్స్ వాళ్ళది కబడ్డీ అనే వెరైటీ. చాలామంది రైతులు చాలా ప్రాంతంలో మనకు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ అన్ని రకాల ప్రాంతాల్లో మెయిన్గా మహారాష్ట్రలో ఈ యొక్క కబడ్డీ అనే వెరైటీని తులసి సీడ్స్ వాళ్ళది ఎక్కువ మొత్తంలో వేయడం అయితే జరుగుతుంది. ఇది కబడ్డీ అనేది మెయిన్గా వచ్చేసి నల్లరేగడి నెలకు కొద్దిగా ఎక్కువ మొత్తంలో దిగుబడి వస్తుంది. ఎర్ర నెలలో కూడా వేసుకోవచ్చు. కొద్ది మధ్య తేలికపాటి నెలలో దిగుబడి అనేది తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాతావరణము అనుకూలించినట్లయితే ఈ కబడ్డీ వెరైటీకి
మనకు ఎకరాకు వచ్చేసి 12 నుంచి 17 క్వింటాల వరకు కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది అన్ని రకాల నేలలకు వేసుకోవచ్చు. కొద్దిగా ఏంటంటే ఎర్ర నెలకు నల్లరేగడి నెలకు వేసుకున్నట్లయితే దిగుబడి అనేది పెరుగుతుంది. మనకి ఇసుక నెలలో చౌడు నెలలో అట్లా వేసుకున్నట్లయితే దిగుబడి అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ఇసుక నెలలో దిగుబడి చౌడు భూమిలో ఏ వెరైటీ వేసినా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని. ఎందుకంటే భూమి బలంగా ఉంటేనే మనం ఎలాంటి వేరే సీడ్ వేసినా దానికి దిగుబడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. అదే వెరైటీ మనం ఏ సీడ్ ఎంత మంచి సీడ్ వేసినా ఈ చౌడు నెలలో ఇసుక నెలలో దిగుబడి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే మనము బలమైన నెలలో 2 సార్లు ఎరువులు ఇస్తే దీంట్లో 4-5 సార్లు వేయాల్సి వస్తుంది. అయినా కూడా కరెక్ట్ వాతావరణం వర్షం లేనప్పుడు కొద్దిగా తొందరగా ఎఫెక్ట్ అయ్యే పూత మొత్తం రాలిపోవడానికి ఈ ఇసుక నెలలో కానీ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందువలన దిగుబడి అనేది తగ్గడానికైతే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు ఈ 2 సీడ్స్ మనకు తులసి ఈసి కబడ్డీ చెప్పుకున్నాము, బౌన్సర్ చెప్పుకున్నాము, మనకు నందిని డబల్ 3 చెప్పుకున్నాను. మనకు నెక్స్ట్ వచ్చేసి అంకుర్ అండి. అంకుర్ కీర్తి అనేది వెరైటీ. ఇందులో కీర్తి అంకుర్ సీడ్స్ మనం పోయినసారి ఏమవుతుందంటే కాయ సైజ్ అనేది చిన్నగా ఉంటుండే చాలామంది కూలీలు తీయడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇక పత్తి అనేది ఇరుక్కపోతుండే కాబట్టి చాలామంది అంకుర్ వెరైటీని వేయడానికి ఇష్టపడరు. ఈ కీర్తి అనే వెరైటీ మనకు హైట్ వచ్చేసి చాలా వేపుగా చక్కగా పెరుగుతుంది. సైడ్ బ్రాంచెస్ ఎక్కువ మొత్తంలో వస్తాయి. కాయ సైజు మీడియంగా ఉంటుంది. కీర్తి అనేది పత్తి తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తుందండి. అన్ని మస్టులాగా కాదు. ఈ కీర్తి అనే వెరైటీ అప్డేట్ చేయడం అయితే జరిగింది. కొత్త మనకి ఇప్పుడున్న సీడ్స్తో పాటు పోటీ పడుతుంది. ఈ కీర్తి అనే వెరైటీ కూడా అన్ని రకాల నెలలకు సెట్ అవుతుంది. ఇది మన చౌడు నెలకు వస్తుంది, ఇసుక నెలకు వస్తుంది, మధ్యస్థ నెలకు వస్తుంది, నల్లరేగడి నెలకు వస్తుంది. ఈ కీర్తి అనే వెరైటీ ఇది కూడా కూలీల ఖర్చు తక్కువ అవుతుంది, రసం పీల్చే పురుగు తట్టుకుంటుంది. ఇంకొకటి మెయిన్గా రైతులు గుర్తుపెట్టుకోండి, చాలామంది గులాబీ రంగు పురుగును తట్టుకుంటుందని చెప్తుంటారు. గులాబీ రంగును పురుగును తట్టుకునే వెరైటీ ఇంతవరకు రాలేదండి. ఎందుకంటే గులాబీ రంగు పురుగుని ఇంతవరకు ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ చేయలేము. కాబట్టి ఎర్లీ క్రాప్ కింద అంటే షార్ట్ డ్యూరేషన్ కింద అంటే మనకు తొందరగా కాప్స్ వచ్చిన వాళ్ళది అంటే గులాబీ రంగు మనకు డిసెంబర్ నవంబర్లో స్టార్ట్ అయిందనుకో, అప్పటి వరకు మనము కాప్ సెట్ చేసుకొని తొందరగా తీసుకున్నట్లయితే ఆ గులాబీ రంగు పురుగు నుంచి తట్టుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. లేదంటే ఫ్రీగా మనం మందులు పిచికారీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని కొన్ని ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకు కొత్తగా వాట్సాప్ గ్రూప్ అయితే తయారు చేయడం అయితే జరిగిందండి. నేను వాట్సాప్ గ్రూప్ని కిందలో ఆ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాంట్లో మీరు జాయిన్ కావండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అందులో వాట్సాప్లో అడగవచ్చు.